నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. చిన్నపిల్లల ప్రేమ నిష్కల్ముషమైనది. తమకు దగ్గరైన వారు సమాజం దృష్టిలో మంచివారా చెడ్డవారా అనేది వారికి అనవసరం. కేవలం తమను దగ్గరికి తీసుకున్న వారి ప్రేమను మాత్రమే పిల్లలు పట్టించుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాజస్థాన్లో ఓ విచిత్రమైన కిడ్నాప్ ఉదంతం జరిగింది. 2.5 ఏళ్ల ఓ బాలుడిని కిడ్నాపర్ చెర నుంచి పోలీసులు రక్షించినప్పటికీ ఆ బాలుడు మాత్రం కిడ్నాపర్ను వదలనని గట్టి పట్టాడు. ఇది ఏదో ఒక డ్రామా కోసం భారీగా వ్యూస్ రావడం కోసమో చేసిన రీల్ కాదు, రియల్గా జరిగిన దృశ్యం. 14 నెలల క్రితం ఓ బాలుడి అపహరణకు గురయ్యాడు. 14 నెలల క్రితం ఓ బాలుడు అపహరణకు గురయ్యాడు. ఆ బాలుడు మాత్రం కిడ్నాపర్ను వదలనని గుక్క పట్టి ఏడ్చాడు. ఇది ఏదో డ్రామా కోసం భారీగా వ్యూస్ రావడం కోసం చేసిన రీల్ కాదు, రియల్గా జరిగిన దృశ్యం. 14 నెలల క్రితం ఓ బాలుడు అపహరణకు గురయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని కనిపెట్టి ఆ చిన్నారిని రక్షించారు. బాలుడి కిడ్నాప్ కథ తెలిసిన వాళ్ళందరికీ అమ్మయ్య, చివరిగా ఆ పిల్లాడు తల్లిదండ్రులకు వద్దకు చేరుకున్నాడని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇక్కడ అసలు కథ వేరు. అయితే ఆ చిన్నారి బాలుడు తల్లిదండ్రుల వద్దకు రావడానికి సిద్ధంగా లేడు. పైగా కిడ్నాపర్ని కౌగిలించుకున్న వీడియో సర్వత్రా వైరల్గా మారింది. బాలుడి ఏడుపు చూసి కిడ్నాపర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కిడ్నాపర్ ప్రేమకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఈ చిన్నారి కథలోకి వెళ్తే, రాజస్థాన్లోని జైపూర్లోని సంగనేర్ సదర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జూన్ 14, 2023న బాలుడు అపహరణ గురించి పోలీసులకు సమాచారం అందింది. అప్పటికి ఆ చిన్నారి బాలుడి వయసు 11 నెలలు మాత్రమే. నిందితుడిని తనూజ్ చాహర్గా గుర్తించారు. యూపీ పోలీసులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తనూజ్ బాలుడి కిడ్నాప్ విషయంపై సస్పెన్షన్కు గురయ్యాడు. తనూజ్ తన పరిచయస్తులతో కలిసి 11 నెలల బాలుడిని కిడ్నాప్ చేశాడు. అప్పటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు పలు చోట్ల దాడులు చేశారు. దాదాపు 14 నెలల తర్వాత ఆగస్టు 27న పోలీసులు నిందితుడిని అలీగఢ్ నుంచి అరెస్ట్ చేసి జైపూర్కు తీసుకెళ్లారు. కిడ్నాపర్ బాలుడిని అపహరించినప్పటికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. సొంత బిడ్డలాగే ఆప్యాయం పెంచుకున్నాడు. అయితే నిందితుడు బాలుడి తల్లిని ఎలాగైనా తన దగ్గర ఉంచుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ అయిన బాలుడు దొరికిన సమాచారం అందిన చిన్నారి తల్లిదండ్రులు అతన్ని తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్కి రాగా కిడ్నాపర్ తనూజ్ను కౌగిలించుకుని ఏడ్చాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడని మొండికేశాడు. అతన్ని బలవంతంగా కిడ్నాపర్ నుంచి వేరు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.